తమిళనాడులో బంద్ కొనసాగుతోంది. కరువు రైతులకు మద్దతుగా డీఎంకే సహా విపక్షాలన్నీ బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో చెన్నైతో సహా తమిళనాడు వ్యాప్తంగా షాపులు తెరుచుకోలేదు, బస్సులు రోడ్డెక్కలేదు. అటు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. మరోవైపు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. తమిళనాడు వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చెన్నై మౌంట్ రోడ్లో వామపక్షాలు ఆందోళనకు దిగాయి. రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తిరువారూరులో స్టాలిన్ సహా డీఎంకే నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. షాపులు, హోటళ్లు, థియేటర్లు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. 1,00,000 మంది పోలీసులు బందోబస్తులో మోహరించారు. విపక్షాలు పిలుపునిచ్చిన బంద్కు వివిధ సంఘాలు, సంస్థలు మద్దతు పలికాయి. రైతు సంఘాలతో పాటు షాపుల యజమానులు, మార్కెట్ సంఘాలు బంద్కు మద్దతిచ్చాయి. కొన్ని చోట్ల షాపులను స్వచ్ఛందంగా మూసేశారు యజమానులు. అటు సినీ పరిశ్రమ సైతం విపక్షాల బంద్కు మద్దతిచ్చింది. ఇవాళ షూటింగ్లను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తమిళనాడులో తీవ్ర కరువుతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలంటూ డీఎంకే అధ్యక్షతన విపక్ష పార్టీలన్నీ గత వారం సమావేశమయ్యాయి. రైతు ఆందోళనకు మద్దతుగా ఇవాళ బంద్కు పిలుపునిచ్చాయి. అయితే ఢిల్లీలో రైతులు ఆందోళనలను విరమించినా విపక్షాలు మాత్రం డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదంటున్నాయి. ఇక తమిళనాడు బంద్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. రైతుల కోసం చెన్నైలో జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమం ప్రస్తుతం మౌంట్ రోడ్లో కమ్యూనిస్టులు రాస్తారోకోకు దిగారు. ఇక్కడ వాహనాలన్నింటినీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ వారు ముందుకి వెళుతున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. వందల సంఖ్యలో ఉభయ కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి ఆందోళనకారులు ఇక్కడికి చేరుకున్నారు. ఢిల్లీలో 40 రోజుల పాటు రైతులు ఆందోళన చేపట్టినప్పటికీ ఒక పరిష్కారం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపలేకపోయాయి. అందుకోసమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్షం నేతృత్వంలో బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కార్యకర్తలందరూ కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. తమిళనాడులోని అన్ని జిల్లాల్లో కూడా ఈ బంద్ అనేది ఉదయం నుంచే కొనసాగుతుంది. చెన్నై నగరంలో కూడా మౌంట్ రోడ్లో పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఇక్కడికి చేరుకున్నారు. వారందరినీ రాస్తారోకోకు అవకాశం లేకుండా వారందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ వారందరూ కూడా పోలీసులను వారించి మరి ముందుకి వచ్చేసి ఇక్కడ రోడ్డుపై బైఠాయించినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. మౌంట్ రోడ్లో రాస్తారోకో కారణంగా వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయి ఇట్లా కనుచూపు మేర కిలోమీటర్ల మేర వాహనాలన్నీ నిలిచిపోయినటువంటి దృశ్యాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. రోడ్డుపై ఇక్కడ అడ్డంగా పడుకున్నటువంటి ఆందోళనకారులు పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారు ఏమాత్రం కూడా ఆందోళన విరమించడం లేదు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. రైతు కంట కన్నీరు వస్తుంటే ప్రభుత్వాలకు పట్టడం లేదు. 40 రోజుల పాటు ఢిల్లీ వేదికగా జరిగినటువంటి ఆందోళనకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా స్పందించినటువంటి పరిస్థితుల్లో రైతుల సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారంటూ ఒక పరిష్కారం కోసం వారంతా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఇటు చెన్నై మౌంట్ రోడ్తో పాటు తమిళనాడు వ్యాప్తంగా జరుగుతోంది. మరోవైపు డిఎంకే నాయకులు కూడా ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే తిరువారూరులో రైలు రోకో చేపట్టినటువంటి డిఎంకే నేత స్టాలిన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా మౌంట్ రోడ్లో ఆందోళన చేపడుతున్నటువంటి ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ రోడ్డుపై బైఠాయించిన వారందరినీ కూడా ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లి బస్సుల్లో పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. సో ఇక్కడ మనకు కనబడుతోంది భారీగా ఆందోళనకారులు అనేది ఇక్కడికి చేరుకుని ప్రభుత్వ తీరుకు నిరసనగా
ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. మౌంట్ రోడ్లో సాధారణంగా ఎవరిని కూడా ఆందోళనకు అనుమతించేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఎలాంటి ఆందోళనకు కూడా అవకాశం అనేది ఉండదు. కానీ ఇవాళ ఒకసారిగా పోలీసుల ఆంక్షలను కూడా కాదని ఆందోళనకారులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ సురేష్తో మురళి, టీవీ9 చెన్నై నుంచి. రైట్, థ్యాంక్ యూ మురళి.